ఒకనాడు కొందరు కట్టెలు కొట్టుకుని వారణాసి నగరానికి వస్తున్నారు. వేళ మించిపోవడంతో నగర ద్వారాలు మూసేశారు. చేసేది లేక వాళ్ళు కట్టెల మోపును ఆ దగ్గరలో ఉన్న ఒక దేవాలయం పక్కన పేర్చి ఆ రాత్రికి అక్కడే పడుకున్నారు. ఆ దేవాలయం పక్కన ఒక పెద్ద వేప చెట్టు ఉంది. అడవి కోడి పుంజులు రాత్రి వేళకి ఆ చెట్టు మీదకి చేరుకుంటాయి. కొన్ని క్రింద కొమ్మల మీద, మరికొన్ని పై కొమ్మల మీద నిద్రపోతాయి. వాటిలో పై కొమ్మ మీద ఒక పొగరబోతు పుంజు ఉంది. అది పైనుండి కింది కొమ్మల మీద ఉన్న పుంజుల పైన రెట్టలు వేస్తూ ఉంటుంది. దాని బలం ముందు నిలబడలేక మిగిలినవి నోరు మూసుకునేవి. ఒక రోజున అది అలాగే రెట్టలు వేసింది. ఆ రెట్ట వచ్చి ఒక పుంజు మీద పడింది. ఇది చాలా చిన్న పుంజు, కానీ తెలివైనది. కావాలనే పెద్ద పుంజుతో తగాదా పెట్టుకుంది. మాట పెంచింది. నీ గొప్ప ఏమిటంటే నీ గొప్ప ఏమిటే అనేదాకా తెచ్చింది. నేను నీకంటే గొప్పదాన్ని. నా మాంసం తిన్నవారికి 1000 బంగారు నాణాలు లభిస్తాయి తెలుసా అంది చిన్న పుంజు. ఆహా, ఓసో అంతేనా? నా మాంసం తిన్నవారు ఏకంగా ఈ రాజ్యానికే మహారాజు అవుతాడు తెలుసా అంది ఆ పొగరబోతు పెద్ద పుంజు. ఈ మాటలన్నీ ఓ కట్టెలు కొట్టుకునేవాడు విన్నాడు. ఇవేవో మహిమగల పుంజులై ఉంటాయి. అయినా రాజ్యమే చేతికి వస్తే వెధవ 1000 నాణేలతో పనేంటి అనుకుని మెల్లగా చెట్టెక్కి పై కొమ్మ మీదున్న పెద్ద పుంజును పట్టుకుని సంచిలో వేసుకున్నాడు. ఆలస్యం ఎందుకు అనుకుని అక్కడే చంపి కాల్చుకొని తినేశాడు. అందరికీ పెట్టాడు. వాడికి కడుపు నిండింది, ఆకలి తీరింది. ఆ తర్వాత రాజు మాత్రం కాలేదు, కానీ మిగిలిన కోళ్లకు రెట్టల బాధ తప్పింది. ఉపాయంతో తనకంటే బలమైన వారిని జయించవచ్చు అని చెప్పే కథే ఇది. దీని పేరే బుద్ధి బలం.